ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎలా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎలా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం. మొన్నటి దగ్గర రీసెంట్గా ఆయన శకం ముగిసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నింటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెట్టున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ని మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానే సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోడ్చలేనిది. మహాకవి ఆచార్య గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళకి తీపిగుర్తులుగా, ఆయన తీపిగుర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us.